కెమెరా చూసి మాట్లాడినా. ఇక్కడ కెమెరా ఓకే. జిజ్ఞాసి జనులారా, అయితే మన భారతదేశంలో సనాతనం నుండి కూడా 3 ప్రమాణములు ఉన్నాయి. త్రివిధములైనటువంటి ప్రమాణములు మన భారతదేశం అందు ఉన్నాయి. ఇవి ఏమిటి? 1 ఆలయ ప్రమాణం, 2 శాస్త్ర ప్రమాణం, 3 ప్రత్యక్ష ప్రమాణం. ఈ 3 ఏమిటి? మనం ఏదన్నా ఘర్షణ పడేటప్పుడు, వాది ప్రతివాదులు ఘర్షణ పడుతున్నప్పుడు మనం శాస్త్ర సమ్మతముగా ప్రమాణం చేస్తాం, నేను ఎట్టి తప్పు చేయలేదు. కొందరు సందర్భోచితముగా ఆలయంలో ఉన్నటువంటి జ్యోతిని ఆర్పడము, దేవుడి మీద ప్రమాణం చేయడము చేస్తారు. ఇది ఆలయ ప్రమాణం. ఇక 3వది ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్షం అంటే యథార్థముగా చూపించుట, అదిగో అని. మొదటిది శాస్త్ర ప్రమాణమైనటువంటిది మనం కోర్టులో కూడా చూస్తున్నాం. కోర్టులో వాదోపవాదాలకు ముందు జడ్జి గారు ఆ ఒక శాస్త్రంపై బైబిల్ మీదో లేదు పురాణ భగవద్గీతలో పెట్టి, నేను భగవద్గీత ప్రమాణం చేస్తున్నాను, నేను ఎట్టి తప్పు చేయలేదు, నేను ఏ విధమైన తప్పు చేయలేదు అని అంటాడు. అయితే 2వది అది కాదని ఆలయంలో కొంతమంది అవునా ఆ గొడవ పడుతూ ఆలయంలో వెళ్ళి జ్యోతిని ఆర్పడమో లేదో భగవంతుని మీద ప్రమాణం చేయడమో చేస్తారు. ఇందులో ఏది యథార్థమో మీరు గమనించండి. జిజ్ఞాసులైనటువంటి వారు దీన్ని గమనిస్తారు. 3వది ఏమిటి? యథార్థం. అదిగో అతను దొంగతనానికి వెళ్తున్నాడు, శూరత్వానికి వెళ్తున్నాడు లేదని వాదించాడు, విన్నాను. కావలిస్తే చూడండి, ఆలయంలో ప్రమాణం చేశారు, శాస్త్రాల మీద ప్రమాణం చేస్తున్నారు, అదిగో వెళ్తున్నాడు, అదిగో ఆ విషయంలో ప్రత్యేకంగా చూపిస్తున్నాను చూడండి అంటాడు ఎవరు. దాన్ని చూసాక అందరూ నమ్మబలుగుతారు. ఈ 3 ప్రమాణకుల్లో ఏది సత్యమైనది? యథార్థ ప్రమాణకం. ఆ యథార్థ ప్రమాణకమే జిజ్ఞాసకు కావాలి. భగవంతుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? ఎలా ఉంటాడు? ఏం చేస్తుంటాడు? అవునా, అతన్ని నేను చూడాలి. ఇది 5 ప్రశ్నలు. అతనికి కావాల్సింది యథార్థమైనటువంటి విధానం. అంతేగాని ప్రమాణాలు, శాస్త్ర ప్రమాణాలు, ఆలయ ప్రమాణాలు అతను విశ్వసించడు. యథార్థం కావాలి. భగవంతుడు ఉంటే యథార్థం కావాలి. ఇది జిజ్ఞాస యొక్క ఏమిటండి మనస్తత్వం, ఆంతర్యం. జిజ్ఞాస యొక్క ఆంతర్యం అదే. యథార్థంగా భగవంతుడు చూడాలి. ఏం కావాలన్నవి ఇస్తాను, నా ప్రాణాలు ఏమన్నా ఇస్తాను. దయచేసి నాకు యథార్థంగా భగవంతుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఉంటే ఎక్కడున్నాడు? మరి అతడు ఏం చేస్తుంటాడు? ఏ రూపేణ ఉంటాడు? ఏసా, అల్లా, రాముడా, కృష్ణుడా? ఎలా ఉన్నాడు? ఏ రూపేణ ఉన్నాడు? ఇక అతన్ని నేను చూడాలి. ఇది ఈ ఆర్తి అర్ధార్థుల్లా కాకుండా ఇతరులు ఎంతసేపు భగవంతుని యొక్క ధ్యాస తప్ప ఇతరత్ర కోర్పులు ఈ జిజ్ఞాసకు లేవు. అది ఆ రకమైనటువంటి విధానం హృదయంలో కలగడం ఎన్నో జన్మల తాలూకా పుణ్యం. ప్రాపంచ విషయాల మీద, ప్రాపంచ కోరికల మీద, అవునా, ప్రాపంచంలో ఉన్న ఇంద్రియ సుఖాల మీద, అవునా, క్షణికేంద్రియ సుఖాల కోసం ప్రాకులాడేవాడు జిజ్ఞాస కాదు. కనుక ఏ ఇంద్రియ సుఖాలకు కానీ ప్రాపంచిక సుఖాలకు కానీ అన్నింటినీ కూడా విడిచిపెట్టి కేవలం భగవంతుని చూడాలి, ఆ భగవంతుని చేరుకోవాలి అన్న జిజ్ఞాసత్వే జిజ్ఞాస యొక్క నడవడి. అలా ఆ ప్రయత్నంలో సఫలీకృతం అయినప్పుడు అతని జ్ఞాని అవుతున్నాడు. మరి ఆ జ్ఞాని కోసం మనం తదనంతరం చెప్పుకుంటాం, చాలా బాగా చెప్పుకుందాం. మొత్తం అంతా విపులంగా చెప్పడం జరుగుతుంది. ఇది విషయం. జిజ్ఞాస యొక్క జీవిత విధానం.